అందరికీ నమస్తే నల్లా వెల్కమ్ టు సాఫ్ సీదా ముచ్చట. పక్కకు కూసోని పక్కల్నే తుపుక్కుమని ఊంచిపోయిండట. అగో తీన్మార్ మల్లన్న గసొంటోడే ఉన్నాడని తిట్టుకుంటుర్రట ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళంతా. ముఖ్యంగా నల్లగొండ రెడ్డి లీడర్లు అయితే తీన్మార్ మల్లన్నను చూసి మనోడు అనుకున్నాం గాని పగోడ్రాయినే అని తిట్టుకుంటుర్రట. మొన్నటి సంధి బీసీ నినాదం ఎత్తుకున్న తీన్మార్ మల్లన్న నల్గొండ రెడ్డి లీడర్లకు ఎట్లా షాకిచ్చిండో చూడుండ్రి. ఈ నడుమ తీన్మార్ మల్లన్న రెచ్చిపోయి నల్గొండ రెడ్డి లీడర్లు ముఖ్యంగా మంత్రులుగా ఉన్న కోమటిరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీనియర్ లీడర్ జానారెడ్డిలను ఉద్దేశించి ఇండైరెక్ట్ గా షీరి చింతగడుతుండు చింతపండు నవీన్ అలియాస్ ఎమ్మెల్సీ మల్లన్న. అయితే నల్గొండ జిల్లా నుంచున్న మంత్రులని టార్గెట్ చేసుడెనుక సీఎం రేవంత్ రెడ్డే ఉన్నాడని రెడ్డి మంత్రులు కూడా అనుమానపడుతుండ్రట. ఎవరి ధైర్యం చూసుకొని తీన్మారింత రెచ్చిపోతాండు. మనల్ని సైడ్ చేసేందుకు మల్లన్నతోటి బీసీ నినాదం ఎత్తిపిచ్చి మల్లన్నతోటి మనల్ని తిట్టిస్తుండు. మన పతారా పడిపోయేటట్టు చేస్తుండు. మందిల ఇజ్జత్ పలసగా చేస్తుండు. అచ్చే దమ్ము వరకు మళ్ళా తనకెదురు లేకుండా చేసుకుంటుండు అని కుత ఉడుకుతుండ్రట ఉమ్మడి నల్గొండ లీడర్లు. ఈ నడుమ మల్లన్న మాటల మోతాదు పెంచి మంత్రులుగా ఉన్న రెడ్డి లీడర్లు మస్తు వార్నింగ్ ఇస్తాండు. ఇప్పుడైతే నల్గొండ రెడ్డిలతో అయ్యేది లేదు ఏం లేదు. పిడికడంత మంది ఉన్నారు. ఇప్పుడు 8 మంది ఉన్నారు. దాంట్లో సగం నరుకుతే 0 అవుతారు అని ఎట్లా మాట్లాడుతుండో ఈనుండ్రి. ఒక్కడే బీసీ, ఒక్క బీసీ, 2 ఎస్సీ, 1 ఎస్టీ, 4 ఉన్నారు. వీళ్ళకి ఎట్లయినా వాళ్ళే. ఈసారి మీరు రాసి పెట్టుకోరి. మీరు 9 మంది కదా, మీరు ఎంత 8 మంది, మీరు 8 మంది కదా, 8ని సగానికి నరికితే 0 మిగులుతా చూడ అదే చేస్తారు. ఇది ఒకసారి ఈసారి జరగబోయేదనే ఈ నల్లగొండ బీసీలది. వాళ్ళు పిడికేంత మంది, ఈ పిడికేంత మంది మనకు సోయి లేనప్పుడు మనమంతా విడిపోయి ఉన్నప్పుడు ఆడిందే ఆట పాడిందే పాట ఉండే. ఇవాళ బీసీలమంతా ఒక్కడి కలిసినాం. ఇవాళ కుమ్మరోళ్ళ విగ్రహం ఇట్లా మన సొంత పార్టీలనే కార్నర్ చేసి తిడుతున్న పార్టీ ఏం రియాక్షన్ తీసుకుంటలేదంటే ఎవలండలు దండలు ఉన్నాయి మల్లన్న కానీ సలసల మసులుతుండ్రట. కాంగ్రెస్ పార్టీలుండి సొంత ఏజెండా పెట్టుకొని పనిచేస్తుంటే పార్టీ ఎందుకు బ్రేకులు వేస్తలేదు, పార్టీలకి ఎందుకు సస్పెండ్ చేస్తలేదు? ఇవన్నీ చూస్తుంటే పార్టీలున్న పెద్దల అభయహస్తమే మల్లన్ననింత రెచ్చిపోయేందుకు కారణమా అని గరమైతుండ్రట. ఏమైనా కూడా కాంగ్రెస్ పార్టీని చీరి చింతగట్టుట్లా ప్రతిపక్షం పనిని అలకగా చేసి సొంత పార్టీ లీడరే ప్రతిపక్షాన్ని మించిన రోస్టింగ్ చేస్తుండని అనుకుంటుర్రు ఇవన్నీ చూస్తున్న నెటిజన్లు.